సుచేతన ప్రముఖ బెంగాలీ కవి జీవనానంద్ దాస్ కవిత వినండి. సుచేతన. నువ్వున్నావు సుచేతన, మెరుస్తున్నావు. నింగి అనే సముద్రపు నీళ్లలో తేలాడుతున్న ద్వీపంలా, మెరిసే నక్షత్రంలాగా నువ్వున్నావు సుచేతన. మెరుపులాగా, మరపులాగా, దూరాన దాసన చెట్ల అడవిలోని పరిమళాలు మోసుకుంటూ శాంతి గాలి చల్లగా వీస్తున్న చోట నువ్వున్నావు సుచేతన. జగతి శ్రమించటం నిజమే, స్వేదం కారుతున్నది నిజమే, మనిషి కీర్తివంతుడు నిజమే, అత్యంత వైభవోపేతుడు నిజమే. అయినా పరమ సత్యాలు అవే కావు, పరమార్థం అదే కాదు. ఏ నాటికో ఈ కలకత్తా మహానగరం స్వర్గధామంగా మారినా సరే నా హృదయం నీతోనే ఉంటుంది. స్వర్గానికైనా రానంటుంది. నేను కృషి చేశాను ఈ మనిషిని మారుద్దామని. అరికాళ్ళు మంటలెత్తేట్లు అన్ని చోట్ల తిరిగాను ఈ మనిషిని మేల్కొల్పుదామని. ఎండలో తలమాడుతుంటే సర్వత్రా సంశోధించాను. ఈ మనిషిని ప్రేమిద్దామని పోతే వీడు నిర్జీవ శవంలాగున్నాడు. నేనే వీడిని స్వయంగా చంపానా? లోకం నిండా బాధపరుచుకుని ఉందెందుకు? జీవితం కాయలా పడిందా? అయినా దానికి మనం రుణపడి ఉన్నాం. దానితోనే కలిసుందాం. నువ్వున్నావు సుచేతన. సుచేతన జీవనానంద్ దాస్ కవిత్వం విన్నారు కదా.